రాజాసాబ్ ప్రభాస్ గారు హీరోగా, మారుతి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా. ఏం చెప్తామండి ఈ సినిమా గురించి? మారుతి గారు లిటరల్‌గా ఆడియన్స్‌ని ఎదవల్ని చేశారు. అసలు పోస్టర్స్ దగ్గర నుంచి కూడా చూపించుకుంటూ వచ్చినటువంటి పెద్ద ప్రభాస్ గారిని, అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటున్నారు కదా! ఆ క్యారెక్టరు, ఆ సీన్స్ ఏమీ లేవు సినిమాలో. ఎంత పెద్ద ఎదవల్ని చేశారండి ఆడియన్స్‌ని. అంటే అవన్నీ కూడా సెకండ్ పార్ట్‌లో వస్తాయి అవన్నీని. అసలు మారుతి గారు, ప్రభాస్ గారు మీకు సినిమా ఇవ్వడమే అదొక పెద్ద ఎయిత్ వండర్, పెద్ద గొప్ప. అలాంటిది మీరు దీనికి పార్ట్ 2 కూడా చేద్దామని ఆశిస్తున్నారు చూసారా? మీ కాన్ఫిడెన్స్‌కి మెచ్చుకోవాలి సార్. మారుతి గారి గురించి ఈ సినిమా విషయంలో ఒకే ఒక్క వాక్యంలో చెప్తాను. అదేంటంటే, కనకపు సింహాసనం మీద సునకమును కూర్చొండబెట్టరాదు. సారీ, కొంచెం హార్ష్‌గా మాట్లాడానేమో కానీ రియాలిటీ అయితే మాత్రం అదే. ఈ సినిమాలో చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుందండి. ఏది ఎందుకు జరుగుతుందో ఏమీ అర్థం కాదు. ఒక దర్శకుడికి తన సినిమా కథ పట్ల పూర్తి కన్విక్షన్ ఉండాలి. లేకపోతే సినిమా కుక్కలు చింపిన విస్తరాకవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాజాసాబ్. అసలు క్యారెక్టర్లు అవి బిహేవ్ చేసే విధానం, సిచ్యువేషన్స్‌లో అసలు క్లారిటీ అన్నదే లేదు. సంజయ్ దత్ క్యారెక్టర్ మోస్ట్ బఫూన్ క్యారెక్టర్. వాడి క్యారెక్టర్‌లో అసలు కన్విక్షన్ గానీ, క్లారిటీ గానీ ఏమాత్రం లేవు. సంజయ్ దత్ క్యారెక్టర్ కనకరాజ్ అని ఏదో ఒక పేరుంది. వాడు వశీకరణ విద్యలు అవన్నీ క్షుద్ర విద్యలన్నీ నేర్చుకుని వచ్చి ఏదో ఒక స్వీట్ తీసుకొచ్చి యువరానికి తినిపించి యువరాన్ని వశీకరణం చేసుకుని ఆవిడ్ని పెళ్లి చేసుకుని రాజ్యాన్ని పొందిన తర్వాత రాజ్యంలో ధనాగారంలో ఉన్న డబ్బంతా తీసుకుని పారిపోతాడంట. పారిపోవడం ఎందుకన్నా? రాజ్యం నీదే కదా, ఏలుకోవచ్చు కదా. పోనీ పారిపోయావు, ఆ డబ్బుతో ఆ డబ్బుని ఏమైనా అనుభవించావా? ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఎక్కడో ఏదో అడవిలో ఒక హౌస్‌లో గుట్టల గిట్టల కింద పేర్చుకుని చచ్చిపోతాడు. మళ్ళీ ఇంకో జన్మెత్తి ఆ డబ్బంతా అనుభవిస్తాడంట. అసలు బుర్రుందా మారుతి గారు మీకు? బుర్ర పెట్టారా అసలు ఈ కథ? ఇంకా బామ్మ క్యారెక్టర్. సినిమాకి కోర్ ఎమోషన్ ఉన్నదే బామ్మ. ఆ బామ్మ సినిమా మొదలైనప్పటి నుంచి ఒకటే జపం, ఒకటే డైలాగు. నా భర్త, నా భర్త, నా భర్త. వాడు నిన్ను వశీకరణం చేసి ఉండొచ్చు. బట్ విలన్ ఎవడైతే సంజయ్ దత్ ఉన్నాడో వాడు ఎదవ అని చెప్పేసి, వాడు విలన్ అని చెప్పేసి ఆడియన్స్‌కి ముందే తెలిసిపోయింది కదా. ఇప్పుడు నువ్వు పదే పదే నీ భర్త, నీ భర్త అని చెప్పేసి వాడేదో గొప్పోడు అన్నట్టు వాడి మీదే ఎమోషన్ నడిపిస్తే సినిమాలో ఉన్న ఎమోషన్ ఏ విధంగా కనెక్ట్ అవుతుంది మారుతి గారు? చిరాకు రాదు ఆడియన్స్‌కి. ఇంకా హీరోయిన్స్, వాళ్ళనైతే కేవలం ఎక్స్పోజింగ్ కోసము, లేదా హీరో గారికి ఏమైనా షూటింగ్‌లో ఒక చిన్న స్పర్శానందాలు ఇవ్వడం కోసం పెట్టినట్టు మాత్రమే ఉన్నారు. ముగ్గురు హీరోయిన్లు కూడా ఏ డ్రెస్ వేసినా సరే, అది గాగ్రా చోలీ అవ్వచ్చు, ఒక పంజాబీ డ్రెస్ అవ్వచ్చు, ఈవెన్ శారీ అయినా సరే, వాళ్ళ యొక్క క్లీవేజ్ కనిపించకుండా సినిమాలో ఒక్క షాట్ కూడా ఉండదు. అది మారుతి గారి యొక్క గొప్పతనం. యూసీ ఎక్స్పోజింగ్ చేయించొచ్చు, కానీ అది అన్యాపదేశంగానో లేదా క్యారెక్టరైజేషన్‌లోనో సిచ్యువేషన్స్‌లోనో భాగంగా ఉండాలి తప్ప, అంతేగాని ఆడియన్స్‌ని ఉద్రేకపరచాలి అని పెడితే ఆ డైరెక్టర్ నేను చీప్ మైండ్ సెట్ డైరెక్టర్ అంట.